మహాపరిశుద్ధుడా, ప్రేంగల తండ్రి, మా నమ్మదగిన దేవా, నీ దయలోని కృపలు నన్ను మమ్మల్ని ప్రేమించి నీ రెక్కల కింద మమ్మల్ని అందరూ కూడా సజీవులకు కాపాడచ్చు. ఈ దినమున మేము అందరము కలిసి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించడానికి నీవు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి వందనాలు అయ్యా. అలాగే ప్రభా, ఈ మార్చి మాసంలో ఆఖరి ఆదివారం వరకు కూడా మమ్మల్ని అందరూ కూడా సజీవులకు కాపాడుచు నిన్ను స్తుతించడానికి నీవిస్తున్న తరుణాలు బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభా. నీ సన్నిధి మాతో ఉంచి నాయన మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని బలపరచండి ప్రభా. వాక్యమైన దేవా, నీ వాక్యం ద్వారా కూడా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ఎవరూ బలహీనంగా ఉండొద్దు. ప్రతి కుటుంబంలో కూడా నీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా. దేవా, వాతావరణ కరెంటును స్వాధీనపరచుకోండి ప్రభా. వినగల చెవులు గ్రహించుకునే మనసు మాకు దయచే. నిద్రమొత్తున పరధ్యాన మనసు విడిపించండి ప్రభా. సమస్తం మీ చేతులకు అప్పగిస్తూ మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ మళ్ళీ యేసు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చూసుకుందాం, దయచేసి గమనించుకోండి. దేవుని వాక్యము మనందరికీ కూడా మనం చదువుకున్న వాక్య భాగంలో వెళదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదువుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ఎవరైనా మైకులు నాకు చదివి సహాయం చేయండి అమ్మ. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్బగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటినున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనునది. చాలు తల్లి. చూడండి, ఇక్కడ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు యెరికో నుండి యెరూషలేముకు ప్రయాణం అవుతున్న ఈ మార్గము, మరి ఈ యెరూషలేముకు ఆయన ప్రయాణమై వస్తున్న ఈ సమయంలో ఆయన అంటున్నారు, ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్బగే వచ్చినప్పుడు యేసు తన శిష్యులు ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. అంటే యేసు ప్రభువారు ఆయన శిష్యులతో చెప్తున్నారు. నిజమే, ఎందుకంటే ఈ దినమందు ప్రత్యేకంగా మట్టల ఆదివారము అంటారు. ఏ ఆదివారం? మనకి 52 ఆదివారాల్లో ప్రత్యేకమైనది ఈ రోజున మట్టల ఆదివారము. అలాగే మనము భస్మ బుధవారం నుంచి మట్టల ఆదివారం వరకు 40 డేస్, ఎన్ని రోజులు? 40 రోజులు. అలాగే ఈ మట్టల ఆదివారం నుండి ఈస్టర్ వరకు ఉన్న వీక్ని హోలీ వీక్ ఏమంటారు దాన్ని? హోలీ వీక్ లేదా ప్యాషన్ వీక్ అంటూ ఉంటారు. కాబట్టి ఎక్కువగా ఈ యొక్క హోలీ వీక్లో కొంచెం ప్రార్థనతో సిద్ధపడాలన్న మనసు ఎవరైనా కలిగి ఉంటారు. ఒకవేళ ఏదైనా అర్జెంట్ ఉండి ఏదైనా కార్యక్రమాలు, ఫంక్షన్లో, పెళ్ళిళ్ళు ఏమన్నా ముందున్నా కానిస్తారు. కానీ కొంచెం ఈ హోలీ వీక్లో మనం ప్రార్థనతో ఉండాలన్న ఆశతోటి ఎక్కువగా క్రిస్టియన్ కమ్యూనిటీలో అలాగే ఈ హోలీ వీక్ని ప్రార్థనాపూర్వకంగా ఉంటూ ఉంటారు. అలాగే మనము గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ బేత్బగే అనే ప్రాంతానికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఆయన శిష్యులతో చెప్తున్నారు, బేత్బగే అంటే పండని అంజూరపు పండు. ఏంటిది బేత్బగే అంటే? అర్థం పండని, పండిని కాదు, పండని అంజూరప పండు. బేతనియా అంటే అంజూరపు పండ్లు ఇల్లు. బేతనియా అంటే అర్థం ఏంటి? అంజూరపు పండ్లు ఇల్లు. అంటే మనము గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ బేతనయ్య గ్రామము, బేత్బగే గ్రామాలు ఇవన్నీ కూడా అవి యెరూషలేముకు ఆవలి వైపునున్న అది ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పటికీ మనం చూడొచ్చు. ఊరి పేర్లు ఏం మారలేదు, ఆ ప్రాంతాలు అలాగే ఉన్నాయి. బైబిల్లో ఏదైతే మనకు రాయబడిన ఆ గ్రామాలు, ఆ ప్రాంతాలు ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయి. మన బేతనీయ గ్రామం అనగానే మన గుర్తొచ్చే ఫ్యామిలీ ఎవరు ఉంటారో తెలుసు అక్కడ? మార్తా, మరియా,
లాజరు ఆ కుటుంబం, అలాగే కుష్ఠిరోగి అయిన సీమోను అనే ఒక వ్యక్తి కూడా మనకి జ్ఞాపకం వస్తూ ఉంటారు. అంటే యేసు ప్రభు వారు తరచుగా మరి ఆ మార్గం గుండా ఇదివరకు వెళ్తున్నప్పుడు కొంచెం ఆతిథ్యం ఇస్తున్న కుటుంబంలోలే, అలాగే ఈ యొక్క మరియ కూడా మరి కుష్ఠరోగి అయిన సీమోని ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె ఆ దినమందు పెట్టబడిన పేరు పాపాత్మురాలనే ఉంది. మరి అది ఎంతవరకు మీరు చరిత్రలో చూడవచ్చు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క పాదముల మీద అత్తరు పూసిన ఆమె స్త్రీగా ఆమె గురించి వ్రాయబడింది. ఇలాగూ మనము కొన్ని బేతనీయ గ్రామాల గురించి కూడా కొన్ని చరిత్ర ప్రకారం మనకి తెలుసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన శిష్యులతో? ఆయన అంటున్నారు, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ గాడిదను గాడిద పిల్లను కూడా విప్పి నా యొద్దకు తోలుకు రండి. అసలు యేసు ప్రభుకి ఆ కాలంలో గుర్రం దొరకలేదంటారా? సామాన్యంగా ఎవరైనా సరే గుర్రం మీద ఎక్కాలంటారు, ఇంకా గాడిద ఎక్కాలని ఎవరు అనుకుంటారా? పోనీ యెరూషలేము ప్రజలకు అంతకుముందు రాజులు ఏ రథాలు వాడారో ఏ గుర్రాలు వాడారో తెలియదా పోనీ యెరూషలేము ప్రజలకు? మరి యేసుప్రభు వారు ఎందుకు గాడిదనే కోరుకున్నారు? సామాన్యంగా గాడిద అంటే అది అపవిత్రమైన జంతువుగా భావిస్తారు. అంటే బలి అర్పణకి అది పనికి వస్తుందా? గొర్రె పిల్లన్నా బలి అర్పణకి ఇస్తారు, కానీ గాడిదని తీసుకొచ్చి బలి ఇచ్చిన వాళ్ళు మీరు అక్కడ చూసారా? బలి అర్పణ కూడా పనిచేయదు. అది ఎప్పుడు కూడా ఏ కంపల్లోనో ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది అది. అలాంటి గాడిదను ఏమంటున్నాడు ఆయన? గాడిదను మీరు దాని పిల్లను కూడా మీరు దాన్ని తీసుకుని రండి అంటున్నాడు అక్కడ. నిజమే, ఎందుకంటే అక్కడ గాడిద అని, కట్టబడిన గాడిద అని సాదృశ్యంగా మనం ఎన్నోసార్లు వాటి విషయంలో మనం ధ్యానించాం. ఈసారి మనం గమనించినట్లయితే అక్కడ ఈ కట్టబడిన గాడిద అంటే దాని సాదృశ్యం ఏంటంటే కట్టబడిన ఒక మనిషి, ఆమె స్త్రీ అన్నవచ్చు, పురుషుడు అన్నవచ్చు. అంటే కట్టబడిన స్థితిలో ఉన్న ఎవరైనా సరే దేనికి కట్టబడి ఉన్నారు? సాతాను అనేక రకాలైన లోకాశల చేత కట్టివేయబడ్డారు, శరీరాశల చేత కట్టివేయబడ్డారు. అలాగే ఈ లోకంలో రకరకాలైన నేత్రాశలు కూడా కట్టబడిన స్థితిలో ఎంతోమంది ఉన్నారు. ప్రభువు ఏంటంటే ఆయన ఇష్టం కట్టబడిన వారిని విడిపించాలని. అక్కడ ఎవరున్నారు? మనం గమనిస్తే ఈ మత్తయ్య గారు రాసిన ఈ అధ్యాయంలో మనం గమనించినట్లయితే గాడిద పిల్ల, గాడిద అని ఉంది. మరి మిగతా మీరు చూసుకుంటే లూకా సువార్తలు కానీ, మార్కు సువార్తలు కానీ, యోహాను సువార్తలు కానీ గాడిద పిల్ల అని ఉంటుంది. అంటే చూడండి, కొన్నిసార్లు నాకు అనిపించింది ఆ గాడిద ఎక్కడ ఉంటుందో గాడిద పిల్ల కూడా అక్కడే ఉంది కదా, ఉందా లేదా? అంటే గాడిద ఏ స్థితిలో కట్టబడిందో పిల్ల కూడా అదే స్థితిలో కట్టబడద్దు కదా. అంటే ఈ దినమందు మనం కూడా గమనించాల్సింది ఏంటంటే, ఒక తండ్రిగా నీవే బలహీనత చేత కట్టబడినా నీ బిడ్డ కూడా అదే పరిస్థితిలో కట్టబడతాడు. అవునండి, ఈ రోజున ఒక తల్లిగా ఒక తండ్రిగా మనము గమనించుకోవాల్సింది ఏంటంటే, మనము ఈ లోక సంబంధమైన ఏ బలహీనత చేత అయితే కట్టబడతామో ఆటోమేటిక్గా పిల్లల్లో కూడా అదే బలహీనత అనేది వాళ్ళు కూడా ఎలుబడి చేస్తూ ఉంటుంది. అపవాది అనేవాడు ఈ రోజున కుటుంబాలను కూడా రకరకాలైన శోధనలకి, రకరకాలైన బలహీనతలకు వాడు ఏం చేస్తాడంటే అనేక మందిని ఈ దినమందు కట్టేస్తున్నాడు. అవునండి, అందుకనే యెషయా గారు చెప్పాడు చూడండి, 61వ అధ్యాయంలో ఒక్కసారి రండి. మొదటి అధ్యాయము యెషయా 61వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదువున్నాను ఒకసారి. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. చాలు తల్లి, ఇక్కడ మనం గమనించినట్లయితే చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించడానికి. ఈ లోకంలో ఎవరైతే చెరలోకి వెళ్ళిపోయారో, ఎవరైతే బంధింపబడి ఉన్నారో వారికి ఏమంటున్నాడు దేవుడు? వారికి విముక్తిని ఇవ్వటానికి వచ్చాడు.
అంటే ఎవరు ఈ దినమందు కట్టివేయబడిన స్థితిలో ఉన్నారో అనుకోవచ్చు మనం. ఏమంటే నన్ను ఎవడ కట్టేయలేదు, అసలుకి మనమే కింగులు మా ఇంట్లో, అసలుకి నాకు ఎవడ చెప్పవసరం లేదు, నాకు అన్నీ తెలుసు, నేను ఎక్కడ కట్టివేయబడలేదని మనం అనుకోవచ్చు. కానీ మనకు తెలియకోకుండానే కొన్నిసార్లు డబ్బుకు కట్టివేయబడతాం. ఏంటిది? అందుకని అంటే ధనాపేక్ష అంట సమస్త కీళ్లకు మూలము. అందుకని ఆదివారం వచ్చినా కూడా కొంతమంది పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు చూడండి. ఆదివారము ఏమన్నాడు? పరిశుద్ధ దినం కదా మనకు. అది పరిశుద్ధ దినమైనా సరే ఈరోజున కొన్ని కాలేజీలు కూడా ఆదివారం కూడా పెడుతున్నారు. ఎందుకు? వాళ్ళకు అనుకూలంగా ఉన్న సమయాల్లోనే వాళ్ళకి సెలవులు ఇచ్చుకుని ఆదివారం అయినా కూడా అది పరిశుద్ధమైన కూడా లేకోకుండా కొంతమంది మాకు కాలేజ్ డేస్ తగ్గిపోతున్నాయి కాబట్టి మాకు కొన్నిసార్లు ఆదివారం కూడా మేము కాలేజీ పెడుతున్నామంటూ కొంతమంది కాలేజీలు కూడా పెడుతున్నారు. స్కూల్స్ కాలేజీల్లో కూడా కొంచెం ఇలాంటివి జరుగుతూ ఉంటాం, మనం గమనిస్తూ ఉంటాం. అంటే ఈ రోజున మనము కొన్ని పరిస్థితులను బట్టి మనం ఏమైపోతున్నామంటే దేవుని మందిరంలో ఆరాధించవలసిన వారము ఏ స్కూల్లోనో ఏదంటే ఏ పనిలోనో లేకుండా వేరే ఒక ఫంక్షన్లోనో ఏమైపోతున్నారు? బంధింపబడిపోతున్నారు. ఎందుకు? మొహమాటం పెట్టుకునే ఫంక్షన్లే ఆదివారాలు పెట్టుకుంటారు వాళ్ళు, లోకస్తులు కాబట్టి. ఆ లోకస్తులు ఈ ఆత్మీయంగా ఎదగాలనుకున్న వాడికి పద్దాక ఫోన్ చేసి, అన్నా నువ్వు వస్తున్నావా రావా, నువ్వు రాకపోతే చికెన్ తెచ్చేవాళ్ళు లేడు, నువ్వు రాకపోతే అక్కడ ఏర్పాట్లు చూసేవాళ్ళు లేడు అంటూ ఏం చేస్తారంటే వీళ్ళని ప్రార్థనకి వెళ్ళాలనుకున్న వీళ్ళని సహితము మాట్లాడితే ఫోన్ చేసి, నువ్వు ఫంక్షన్ త్వరగా రావాలి, వదిన వస్తుందా రావట్లేదా, బావ వస్తున్నాడు రావట్లేదా, అక్క వస్తుందా రావట్లేదా, ఇంకా ఆడు చేయలేదు కాక ఇంటిల్లి బాధిని ఏం చేస్తాడు? మళ్ళీ ఒక సలహా ఇస్తారు, నువ్వేం పర్వాలా, మా పక్కన ఒక చర్చ్ ఉంది, మా ఊళ్ళో చర్చ్ ఉంది కాబట్టి నువ్వు కాసేపు వీళ్ళు చర్చిలోకి వెళ్ళి వచ్చేయచ్చు, ఏమవుదు, ఎక్కడైనా ఒకటేగా. దేవుడు మీ చర్చిలోనే ఉన్నాడా? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటాన్నాడు ఆయన. మనం ఫంక్షన్లో కూర్చుని కూడా దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తే మన మధ్య కూడా ఇక్కడే ఉంటాడు ఆయన. భలే చెప్తారు కదా. అంటే దేవుని సన్నిధిలో పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆయన ఘనపరచాలని ఆలోచన కలిగి ఉంటున్నప్పుడు కూడా అపవాది ఏం చేస్తా అంటే ఏదో ఒక కార్యక్రమంలో నిన్ను కట్టేస్తాడు. నువ్వు అక్కడి నుంచి పరిగెత్తుకుని వచ్చేద్దాము, వాక్యం ఆయనకు వచ్చేద్దాము అనుకున్నా కూడా నువ్వు రాలేని పరిస్థితిలో నిన్నేం చేస్తాడు? కట్టేస్తాడు. అదే దినమందు నువ్వు ఒంట్లో బాగాలేదనో లేదన్నా పిల్లడికి జ్వరం వచ్చిందని చెప్పేసో ఏదో ఒక విధంగా నిన్నేం చేస్తాడు? కట్టేస్తాడు. అవునండి. ఈ రోజున ప్రార్థన అంటూ ఉన్నారే కానీ ఈ రోజున నేను గమనిస్తున్నాను చాలామంది కూడా. నిన్న కూడా ఒక పిల్ల నాకు కనపడింది. ఎప్పుడు పొద్దున సాయంత్రం చక్కగా ప్రార్థనకి వెళ్ళిపోయే పిల్ల ఎందుకనో గబుక్కున్న గమనిస్తే కాలు నల్లతాళ్ళని కట్టేసుకుని ఉంది. నాకు అనుమానం వచ్చింది, వీళ్ళు ప్రార్థన వాళ్ళేనంటావా అనుకున్నాను. ఏ తాడు? అంటే నాకు తెలిసినంత వరకు అన్ని సంబంధముగా ఉన్నవాళ్ళు, దేవుని ఎరగన వాళ్ళు, వాళ్ళలో ఒక నమ్మకం ఏంటంటే ఏంటిది? నల్లతాడు కట్టుకుంటే నదురు తగలదనా, లేకపోతే మనకేమన్నా కీడు జరగదనా, ఏదో సంథింగ్ ఉండే ఉంటుంది వాళ్ళలో. ఆ కాళ్ళకి నల్లతాడు ఎందుకు కట్టుకుంటున్నారంటే నదర తగలదానో కీడు తగలదానో ఏదో మొత్తానికి మనల్ని ఆపేసుద్ది. ఏంటంట? నల్లతాడు నీకు ఎక్కడా కూడా కీడంటూ జరగకోకుండా నల్లతాడు ఆపేసుద్దా? అలా నల్లతాడులు ఆపేసే లెక్క యేసు ప్రభు ఈ లోకానికి రావటం ఎందుకు? ఆయన లోకంలో ప్రాణం ఆయన అర్పించడానికి కావాల్సిన పనే ఉందండి ఈ రోజున. ఇంకా కొంతమంది ఉన్నారు క్రైస్తవుల్లోనే నవరత్నాల ఉంగరం అంట. ఏం గురం? దీనిలో కూడా కొంతమంది ఇంకా చెప్తారు, నీకు ఎవరో చెప్తారంట, మరి దాని గురించి ఎవరో కన్నా తెలియదు కానీ, నీకైతే పచ్చ కలిసి వస్తుందనో, ముత్యం అంటే నీకు కలిసి వస్తుందనో, పగడం నీకు కలిసి వస్తుందనో, ఇంకా నీలం అని కలిసి వస్తుందనో, మరి ఇంకేయో సంథింగ్ ఇలాంటివి ఏవో ఉంటాయి అనమాట. దాన్ని బట్టి ఎవరో చెప్పిన దాన్ని బట్టి మనవాడు ప్రత్యేకంగా ఈసారి ఉంగరం చేయించుకునేటప్పుడు అదే రాయి కొనుక్కొని
అదే రాయితో ఉంగరం చేయించుకుంటూ ఉంటారు. అంటే ఏంటంటే పైకి మనం ఏదో కట్టివేయబడలేదు అనుకుంటాం, కానీ కొన్ని అన్ని సంబంధమైన ఆచారాలకు కూడా మనుషులు ఏమైపోతున్నారు, బంధించబడిపోయి ఉంటున్నారు. పేరుకు యాకోబే, కానీ విశ్వాసం అనేది లేకోకుండా ఈ రోజున చాలా మందిలో ఎలా ఉంటుందంటే ప్రార్థనే లోకమే. అవునండి, ప్రార్థనోళ్ళే వాస్తు చూపించుకుంటున్నారు, ప్రార్థనోళ్ళే రకరకాలైన సరిసంఖ్య ఇంకేదో అంటారు దీన్ని, మళ్ళీ ప్రార్థనోళ్ళే దేనికి 5వ రోజు పెడదామా, 7వ రోజు పెడదామా, 9వ రోజు పెడదామా, 11వ రోజు పెడదామా? అర్థమైపోయింది మీకు ఈ మాలు బాబు. ఆ రోజున పెడితే లేచి వచ్చేస్తాడు ఆయన, ఏమన్నా వెళ్ళిపోయిన ఆయన. అంటే ఈ రోజున సమాజంలో కొన్నిసార్లు కొన్ని పరిస్థితులకి సమాజం ఏమైపోయిందంటే అలాంటి వాతావరణానికి కట్టివేయబడింది. ఇక దాన్ని బట్టి పాస్టర్ గారికి వాళ్ళు డేట్ చెప్తే పాస్టర్ గారు ఆ రోజుని ఎక్కడ ప్రోగ్రాం ఉన్నా క్యాన్సిల్ చేసుకుని ఆ రోజు 11వ రోజు కల్లా మీరు మాత్రం కార్యక్రమం నడిపించాలి. మా వాళ్ళందరూ కలిపి నిర్ణయించారు. ఎవరో చర్చోళ్ళు కాదు, మా సమాజం అంతా కూడా 9వ రోజున పెడదామని నిర్ణయించుకున్నారు. మరి చూస్తే ఆ రోజున ఆదివారం వచ్చింది పాస్టర్ గారు, మీరు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఎట్టన్నా. పర్వాలా, ఏం పర్వాలా, మీరు 11ంటికి ప్రార్థన అయినాక వచ్చినా పర్వాలా, కొంచెం ఒక అరగంట ఏదన్నా ఒక పాట పాడి చిన్న వాక్యం చెప్తే మేము భోజనాల కార్యక్రమం పెట్టేసుకుంటాం. ఎందుకంటే బంధువులు కూడా మరి అందరు రావాలి కదండి. అంటే ఈ రోజున మనుషుల్లో క్రైస్తవులు సహితము, దేవుని ఆరాధిస్తున్నామని చెప్పేవాడు సహితము ఈ రోజున తెలియకోకుండానే బంధించబడిపోయి ఉన్నారు. సమాజం యొక్క అలవాట్లు, సమాజం యొక్క పరిస్థితులు బట్టి ఈ రోజున మనుషులు రకరకాలైన సిట్యువేషన్లకి ఇవాళ కట్టివేయబడి పరిస్థితులు ఉన్నారు. అందుకనే ప్రభు అంటున్నారు, నువ్వు వెళ్ళి కట్టివేయబడిన గాడిదను, ఆ గాడిద పిల్లను కూడా మీరేం చేయాలి, దాన్ని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అంటున్నాడండి. అవునండి, దీని గురించి ప్రవక్త చెప్పాడు అని అంటున్నారు కదా. చూడండి, మనం ముందుకు వెళితే ఇక్కడ వాక్య భాగంలో ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము చూడండి ఒకసారి, 13వ అధ్యాయం 13వ వచనం చదువునాను. నిర్గమాకాండము 13వ అధ్యాయం 13వ వచనం చదువు. ప్రతి గాడిద, ఏంటమ్మా? ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి, ఏం చేయాలంట? వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడకు విరగదీయవలెను. నీ కుమారులో తొలిచూలి అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపింపవలెను. చాలు తల్లి, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ఏం చేయాలా? ప్రతిష్ఠించాలి. సరే, నా వైపు చూడండి. ఇప్పుడు రోజున ఇక్కడ గాడిద విడిపించబడాలంటే గొర్రె పిల్ల చావాలి, అంతేనా? ఈ గాడిద లోకం నుండి, శాపం నుండి, పాపము నుండి, శరీరాశల నుంచి విడిపించబడాలంటే గొర్రెపిల్ల చావాలి, గొర్రెపిల్ల ప్రతిష్ఠించబడాలి. ఆ గొర్రెపిల్ల ఎవరో? లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. నిజమే, ఎందుకంటే ఈ గాడిదని విడిపించడానికి గొర్రెపిల్ల ప్రతిష్ఠించబడుతుంది. అలాగే అడ్డదిడ్డంగా లోకాశల కొరకు, నేత్రాశల కొరకు, శరీరాశల కొరకు ఇలాగూ వ్యర్థమైన వాటిలో పాల్గొంటున్న మన యొక్క జీవితాలను విడిపించడానికి లోకరక్షకుడైన యేసు ప్రభువు వారే ఆయన గొర్రె పిల్లగా వధింపబడ్డారు. అవునండి, అందుకని మనము తెలిసిన ఒక ప్రవక్త ఎవరో జకర్యా గారు చెప్పారు. ఏమన్నాడు ఆయన? 9వ అధ్యాయం 9వ వచనంలో చదవండి ఒకసారి. జకర్యా గారు ఏం చెప్పారు అక్కడ? ప్రవక్త గురించి ఏం చెప్పారు అక్కడ ఆయన?
సియోను నివాసులారా సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడును, నీ రాజు ఎవరు? నీతిపరుడును, రక్షణ గలవాడును, రక్షణ గలవాడును, దీనుడనై గాడిదను గాడిద పిల్లను గాడిద పిల్ల ఎక్కి వచ్చుచున్నాడు. చూడండి, మనం గమనించినట్లయితే ఇక 9వ అధ్యాయంలో 9వ వచనం ఏమన్నాడు? సియోను నివాసులారా బహుగా సంతోషించండి. దేని బట్టి సంతోషించాలి? ఆయన నీతిపరుడని. ఎవరని? ఆయన నీతిపరుడని సంతోషించాలి. ఆయన మనకు రక్షణ తీసుకొచ్చాడని సంతోషించాలి. అలాగే దీనుడుగా ఉన్నాడని. దేన్ని బట్టి సంతోషించాలంటండి? ఈ రోజున జీవము గల దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంటే దీనులుగా మనము నేర్చుకోవాలి. ప్రభువు ఇచ్చే రక్షణ మనము కొనసాగించుకోవాలి. ఎందుకంటే నిన్ను రక్షించటానికి ఆయన సిలువలోకి తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన నిజమే. ఈ లోకములో ఆయన నీకోసము ఆయన ఏం తీసుకొచ్చేది తెలుసా? రక్షణ గల వాడుగా అక్షయుండగు యేసుడు, రక్షణ గల వాడుగా అక్షయుండగు యేసుడు, పాపరహితుడు ప్రభు చుండే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే, ఇదిగో నీ రాజు వచ్చుచుండే, యోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. దీనపరుడు నీ ప్రభు, ఘనత కలిగిన దేవుడు. దీనపరుడు నీ ప్రభు, ఘనత కలిగిన దేవుడు. ప్రణమియ పాపులకై వచ్చుచుండే, ప్రణమియ పాపులకై వచ్చుచుండే, ఇదిగో నీ రాజు వచ్చుచుండే, యోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. ఆయన ఎవరో తెలుసా? రక్షణ గలవాడును, నీతిపరుడు, దీనుడు. అవునండి, ఈ లోకములో అనేక మంది మరి రాజులను యెరూషలేం ప్రజలు చూశారు. అవునండి, మొదటి రాజు ఎవరో తెలుసా ఇశ్రాయేలు ప్రజలకి? సౌలు. ఎవరైనా? సౌలు. నిజంగా సౌలును దేవుడు ఏర్పరచుకున్న తర్వాత కొంతకాలాన్ని మనుషులు అన్నారు, ప్రవక్తలలో ఒక ప్రవక్త ఏమో అన్నట్లుగా సౌలు జీవితం ఉందంట. ఎలా ఉందంట? ప్రవక్తలలో ఒక ప్రవక్త అన్నట్లుగా సౌలు ఆత్మీయంగా ఉన్న వ్యక్తే. కానీ కాలక్రమేణా తనలో తన స్వార్థముగా బట్టి అవనివ్వండి, తన స్వబుద్ధిని బట్టి అవ్వండి, తన సొంత నిర్ణయాలను బట్టి అనివ్వండి, కొన్నిసార్లు దేవుడు చెప్పిన మాట వినుకోకుండా తనే సొంతగా బలి అర్పణ చేయటానికి, అంటే ప్రవక్త సమూయేలు రావాల్సిన సమయంలో అతను మళ్ళా ఆలస్యం అయిపోతుందని చెప్పేసి ఆయనే బలి అర్పణ ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు. అలాగే దేవుడు కొన్నిసార్లు చెప్పాడు, అబ్బాయి నువ్వు అమాలేకులను ఎవరిని కూడా నువ్వు ఉంచొద్దు, అమాలేకులను బొత్తిగా నాశనం చేయమంటే చేసాడా? చేయలా. అంటే మాట విన్నట్ట? మీరు విన్నట్ట? అంటే దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట వినుకోకుండా తన సొంత ఆలోచన బట్టి చేసినందుకు దేవుడు అతని విషయంలో చాలా బాధపడ్డాడు. అవునండి, నేను ఇతను రాజుగా ఎందుకు చేశానా అని బాధపడుతున్నాడు ఒక రాజుని విషయంలో కూడా. అలాగే అనేక మంది దేవుడు కోరుకున్న ఎవరో దావీదు. ఎవరో ఇతడు నేను కోరుకున్నవాడు. దావీదుని గురించి దేవుడు కోరుకున్న వ్యక్తే కదా. మరి దేవుడు కోరుకున్న వ్యక్తిలో కూడా ఏమన్నా సంపూర్ణత కనపడుతుందా దావీదులో? హృదయానుసారుడే కదా.
దేవుడు ఇష్టపడి కోరుకుని యెషయా కుమారుని నేను ఒకని కనుగొన్నానని చెప్పి అతను తీసుకొచ్చి సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు కదా. అతను కనీసం పోనీ అన్ని విషయాల్లో కూడా ఏమన్నా సంపూర్ణత కనపడుతుందా దావీదు విషయంలో? అతను కూడా కొన్నిసార్లు నీతి విషయంలో తొట్టిల్లినట్టుగా మనకు కనపడుతుంది. అంటే ఆజ్ఞకి వ్యతిరేకంగానే జీవించాడు. మనకు తెలుసు కదా, నీ పొరుగువాని భార్యను కూడా ఆశించకూడదని దేవుడు చెప్పాడు కదా ధర్మశాస్త్ర ప్రకారం ఆజ్ఞల్లో. కానీ అతడు నిలబడగలిగాడా? నిలబడలేక ఆ యొక్క పొరుగువాని భార్యను ఆశించడం మాత్రమే కాదు, ఆమె బెత్షెబా యొక్క భర్తను కూడా ఏం చేశాడు? చంపించేశాడు. అంటే చూడండి, రాజుల జీవితాల్లో కూడా మనం గమనించినట్లయితే దేవుడే ప్రేమించి, దేవుడే ఆయన చిత్తానుసారంగా ప్రవక్తను పంపించి అభిషేకించి తైలపు కొమ్ముతో ఆయన పంపిన రాజులలో సహితము సంపూర్ణ పర్ఫెక్షన్ అనేది లేదు. అంటే కొన్నిసార్లు అనుకోవచ్చు, ఎలక్షన్కు ముందు ఎవరైనా అలాగే మాట్లాడతారు. అసలు మేము వచ్చామంటే ఈ రోడ్లన్నీ బంగారపు రోడ్లు వేసేస్తాం అన్నట్టు. అసలు మేము వచ్చామంటే ఇంటింటికి పంపులు పెట్టేసేస్తాం, మేము వచ్చామంటే ఇంటింటికి బాత్రూమ్ లేని వాష్రూమ్స్ ఏంటి, మీకు అసలుకి బస్సు రోడ్డు మీద కాదు మీ ఇంటి ముందు వచ్చి ఆగుద్ది. అంటే ఎన్నో రకాలుగా మనుషుల్లో ఏమంటారు, అవన్నీ ముందు రకరకాలుగా మాట్లాడతారు. అవునండి, చూడండి. కానీ వాళ్ళు అనుకున్నట్టుగా చేయగలుగుతారంటే అన్నీ చేయలేరు. ప్రయత్నిస్తారు. ఏం చేస్తారు? ప్రయత్నిస్తారు. ఎప్పటి వరకు? రేపు మళ్ళీ వచ్చి ఎలక్షన్ దాకా. ఏదైనా అప్పులు పాలైపోయిన రాష్ట్రాన్ని, అప్పులు పాలైన దేశాన్ని ఒక గాడిలో పెడతామనేది ఎవరికైనా కష్టమే. కానీ మాటలో ఏమంటారు, అలా అంటే మాకు అధికారం రాదు కదండి, ఒకేసారి అన్నీ చేయాలన్నా కూడా గబుక్కుని కష్టం కదండి. మరి గత ప్రభుత్వం చేసిన అప్పుల్లో నుంచి బయటికి తేవాలంటే మాకు కత్తి మీద సాములాగా ఉంది అంటారు ఎవరైనా. వీళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళు అదే మాట్లాడతారు, వాళ్ళు వెళ్ళిపోయినా వీళ్ళు అదే మాట మాడుతూ ఉంటారు. ఇలాగ రకరకాలుగా ఎన్నో రకాలుగా అధికారులు అనుకున్న వాళ్ళు, మంత్రులు అనుకున్న వాళ్ళు, రాజులు అనుకున్న వాళ్ళు సంపూర్ణముగా ఎవరో కూడా చేయలేరు. కానీ ఈ రాజు ఎలాగొచ్చాడంటానైనా నీతిపరుడై. ఏముందని వాక్యం అక్కడ? అందుకనే సంతోషించాలి మీరు. అవునండి, ఈ రోజున ప్రజల జీవితాలు బాగుండాలంటే, ప్రజల జీవితాల్లో సంతోషించాలంటే రాజు అనే వ్యక్తి నీతిపరుడుగా బ్రతకాలి. అవునండి, ప్రజలు ఎప్పుడు సంతోషిస్తారు? దొరికినట్టుగా వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద వేసుకుని స్విస్ బ్యాంకులో దాచుకుంటే ప్రజలు సంతోషిస్తారా? ఈ రోజున చాలామంది ఏంటంటే ఒక్కసారి గనక మినిస్టర్ అయితే 3-4 తరాల దాకా వెనక ముందు చూసుకోవసరం లేదు అన్నట్టుగా ఉంది వ్యవహారం. అందరూ అలానే ఉంటారని కాదు కానీ చెప్తున్నాను. ఇవాళ కొంతమంది జీవితాల్లో మనం గమనించినట్లయితే అనేక మంది నీతిగా జీవించలేకపోతున్నారు. ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చి రాకముందు వాడి పరిస్థితి ఎలా ఉంటుందో, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క మాట తీరు మారిపోతూ ఉంటుంది, వాళ్ళ యొక్క బిహేవియర్ మారిపోతూ ఉంటుంది. వాళ్ళు పై డబ్బులు ఎన్ని వస్తున్నాయి, కింద డబ్బులు ఎన్ని వస్తున్నాయి, అసలు డబ్బులు ఎన్ని వస్తున్నాయి లెక్కలేసేవాళ్ళు ఉంటారు. అవునండి, ఈ రోజున సౌలులో సంపూర్ణత చూడలేదు, దావీదులో కూడా సంపూర్ణత చూడలేదు. కానీ యేసు ప్రభువును గురించి రాయబడింది ఏంటంటే ఆయన 100% సంపూర్ణత యేసు ప్రభువులో ఉంది. ఎంత సంపూర్ణత? 100%. అందుకని అన్నాడు, నాలో పాపం ఉన్నదని ఎవడైనా నిరూపించగలడా అన్నాడు. జన్మ పాపం లేదు, ఏ పాపం లేదు. అవునండి, నిందారహితుడు అంటారు వాళ్ళని. ఏమంటారు వాళ్ళని? నిందారహితుడు అంటే ఒకళ్ళతో ఏలెత్తుకుని చూపించుకోవాలి ఎప్పుడు. నిజమేనండి. ఒక ఆయన మధ్యలో వచ్చి అన్నాడు, మీ బోధకుడు పన్ను కట్టడా అన్నాడు ఒక ఆయన వచ్చి.
మరి అందరూ పన్నులు కడుతున్నారు కదా, మీ బోధకుడేమి పన్ను కట్టడా అని అడిగించాడు. సరే ఆడి బాధ ఎందుకులే అని చెప్పేసి పేతురు గారు అమ్మంటే పేతురు గారు అమ్మట వచ్చాడు. పేతురు గారు నువ్వు వెళ్ళి ఒకసారి గాలం తీసుకెళ్ళి నువ్వు సముద్రంలోకి వెళ్ళి గబుక్కుని నువ్వు ఈ చేప పట్టు, మరి నీకు కూడా పన్ను కడతాకే దానిలో డబ్బులు దొరుకుతాయి. నువ్వు మొట్టమొదటి చేప వేయంగానే ఆ చేప నోరు తెరిచి చూడంగానే ముళ్ళు తీసి అనగానే లోపల ఆనంగానే లోపల ఏముంటుంది, షెక్కేలు కనపడుద్ది. ఆ ఒకదాంట్లో ఉంటుంది, నువ్వు బలి ఏదో దొరుకుతున్నాయి పద్దాకి ఇవ్వక. సామాన్యంగా మనిషిలో ఒక ఆశ ఉంటుంది, అమ్మో దీంట్లో షెక్కేలు దొరికిందంటే ఈసారి వచ్చిందంటే బంగారం ఉంటుందేమోగా. ఇలాంటి ఆ మనసులో ఎవరికైనా సామాన్యంగా ఆశ ఉండొచ్చు. కానీ పేతురుతో ఏమన్నాడు తెలుసా, నువ్వు మొట్టమొదటగా చేప పడతావు కదా, వెళ్ళి ఆ చేప నోరు తెరిచి చూస్తే దానిలో ఒక షెక్కెలు ఉంటుంది. ఆ షెక్కెల్లో అర షెక్కెలు నాకు పన్ను, నీకో అర షెక్కెలు పన్ను నీకు కట్టేద్దాం వెళ్ళిరా అన్నాడు. అంటే చూడండి, దేవుడు చెప్పినట్లుగా ఆ చేప మొట్టమొదట పట్టిన చేపలోనే ఏం దొరికింది, షెక్కెలు దొరికింది కదా. అంటే చూడండి, నాకు గమనించినట్లయితే దేవుడికి ఈ లోకంలో భూమియు దాని సంపూర్ణతయు కూడా దేవునియే. చేప దేవుడు మాట వింటుంది. యోనాను కూడా తీసుకెళ్ళటానికి చేపే కదా దేవుడు మాట అన్నది. ఇలాంటి దేవుడు ఆయన కావాలంటే గుర్రాలు రావా, రథాలు రావా, ఏమి రావు చెప్పండి ఆయనకి. కానీ దేవుడు ఎందుకు గాడిదనే కోరుకున్నాడు? కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఈ లోకంలో మన జీవితాల్లో కూడా గమనించినట్లయితే, ప్రభా యోగ్యత లేని నా బ్రతుకుల్లో, అసలు మంచి అంటూ లేని నా జీవితంలో అసలు నన్ను ఎందుకు ఇంతగా నువ్వు ప్రేమించావు ప్రభా, నా జీవితంలో ఎందుకు నన్ను ఇంతగా నువ్వు ప్రభా ఆయన నన్ను పిలుచుకుని నన్ను రక్షించుకున్నావు. కొన్నిసార్లు మనకే కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తూ ఉంటుందండి. లోకంలో ఎవడి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న దినాల్లో, ఎవడి ఇష్టానుసారంగా జీవిస్తున్న దినాల్లో దేవుడు మనల్ని ప్రేమించి ఆయన నిన్ను నన్ను పిలుచుకున్నది ఎందుకో తెలుసా? నీ జీవితంలో కూడా నీవు కూడా ఎలా ఉండాలంటే నిందారహితుడిగా ఉండాలి. ఎలా ఉండాలంట? అవునండి, ప్రార్థనకు వెళ్ళే మన జీవితాలు ఎలా ఉండాలి? రాత్రి కూడా ఒక మాట చెప్పా, ఆ మాట జస్ట్ మీకు జ్ఞాపం చేస్తాను. తీతుకు రాయబడిన పత్రికలో ఒక్కసారి వెళదాం. ఎందుకంటే ప్రార్థనకు వస్తున్న మన జీవితాల్లో యేసు ప్రభు వారు తన ఈ కుమారుడైన పౌలు గారి ద్వారా కొన్ని విషయాలు ప్రార్థనకు వెళుతున్న వాళ్ళ జీవితాలు ఎలా ఉండాలో కూడా చెప్తున్నాడు అక్కడ. మీరు మొదటి అధ్యాయంలో రండి, ఒకసారి తీతుకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 6వ వచనం నుంచి మీరు ఒక్కసారి చదువుదాం. ఎలా ఉండాలన్నాడు సంఘములో? ఎవడైనను నిందారహితుడును. చూడండి ఎలా ఉండాలంట, నిందారహితుడును గాను, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లల గలవాడునై ఉన్న ఎడల అట్టి వానిని పెద్దగా నియమింపవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపయు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభం అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడునై ఉండి తాము హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడునై ఉండవలెను. చూడండి, ఇవన్నీ కూడా సంఘములో ఎలాగుండాలో పౌలు గారు చెప్తున్నాడు ఇక్కడ. మీరు ఈ పట్టణాల్లో మీరు పెద్దలుగా నియమించే వాళ్ళు ఎలా ఉండాలో అంటూ ఈ యొక్క మొదటి అధ్యాయంలో 6వ వచనం నుంచి మీరు 9వ వచనం వరకు మళ్ళీ ఒకసారి ఇంటికి వెళ్ళిన చదవండి. మీరు ఎలా ఉండాలి అంటూ చెప్తున్నాడు అక్కడ. నిందారహితుడిగా ఉండండి, ఏకపత్ని పురుషుడిగా ఉండండి, దుర్వ్యాపార విషయంలో నేరం మోపబడిన వారై అవిధేయులుగాక విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దలుగా నియమించండి. అవును, ఈ రోజున చాలామందిలో కూడా వారి యొక్క జీవితాల్లో మాదిరి లేని జీవితాలను బట్టి దేవుని నామం అవమానకరంగా ఉంటుంది. ఎలాంటి వాడిని పెద్దగా పెట్టాలా, ఎలాంటి వాడిని ఒక ఉన్నతమైన హోదాలో పెట్టాలా? అందుకని
ఈ రోజున కొన్నిసార్లు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అతని క్యారెక్టర్ విషయంలో కూడా గమనించుకునే లోకంలోనే అలాంటి వ్యక్తిని ఉండాలని చూస్తూ ఉంటారు కదా. మరి దేవుని సంఘంలో ఒక వ్యక్తి పెద్దగా ఉండాలన్నా, దేవుని వ్యక్తి ఆ పరిచర్లో పాలు పంపులు పొందే వ్యక్తి అలా ఎలాంటి వ్యక్తి ఉండాలో కూడా సంఘములో అలాంటి వారి వలన దేవునికి మహిమ కలుగుద్దని అలాంటి వ్యక్తులు ఉండాలని చెప్తున్నాడు. నిందారహితుడుగా ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకు బోధించిన ప్రభువు ఆయన నిందారహితుడిగా ఉన్నాడు, నీతి గలవాడుగా ఉన్నాడు, ఒక్కరితో చెప్పించుకునేటట్టుగా ఆయన జీవితం లేదు. ఆయన ఆ యెరూషలేము వేదనలోకి వచ్చి నిజంగా అనేక మంది కూడా దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరుస్తూ వాళ్ళందరూ కూడా వెళుతున్నారు. అలాగే రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. దేని నుండి? పాపం నుండి రక్షించేవాడు, మరణం నుండి రక్షించేవాడు, వ్యాధుల నుండి రక్షించేవాడు, సాతాను యొక్క శోధల నుండి కూడా నిన్నేం చేస్తాడైనా రక్షించే రక్షకుడు. అవునండి. ఈరోజు నా అపవాది ఎవరిని మింగుదురా అని వాడు గర్జన సింహాలు తిరుగుతూ ఉన్నాడు. ఈ రోజున అనేక మందిని కూడా నష్టపరచటానికి, ప్రార్థనలో ఎదగాలనుకున్న కుటుంబాలను సహితము కూడా వాడు నష్టపరచడానికి వాడు ఎన్నో శత విధాలు కూడా వాడు చేసేది ఏంటో తెలుసా? ఏదో ఒక విధంగా దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు వెళ్ళకోకుండా అడ్డుకుంటానికే వాడు శత విధాల ప్రయత్నం చేస్తాడు. అవునండి. ఏదో ఎవడో ఎంత చిన్న మాట అన్నాడని నేను చర్చికి రానంటాం. ఏమండి, రేపొద్దున మనం చచ్చిపోయామంటే పరలోకం వెళ్ళాలా వద్దో చెప్పండి. పరలోకం వెళ్ళాలంటే దేవుని వాక్యం వినాలా? సెంటర్లో కూర్చుంటే మనకు వాక్యం వినపడద్దా? మైకులో వింటాలంటే కుదురుద్దా? ప్రభు బిడ్డలుగా దేవుని మందిరంలో మనం అందరం కూడా ఆరాధించాలని దేవుడు మనకు చెప్తున్నాడు ఈరోజు. ఎందుకంటే ఈ రోజున ఈ వారం నేను వినపోతే తర్వాత వాక్యం అన్న ఫోన్లో వస్తుంది, అప్పుడు వింటాలి అంటే ఎట్ట కుదురుద్ది? మనం సమాజంగా కూడుకునటం మానుకోకూడదు ఎప్పుడు కూడా. ఇంకా ఆ దినాల్లో అయితే అపోస్తులైన వాళ్ళందరూ కూడా ప్రతి దినము కూడా ఇంటింట కూడా సమాజముగా కూడుకునటం మానలేదని ఉంది వాక్యంలో. వాళ్ళు రొట్టె విరుచుట యందును కూడా మానుకోలేదంట. ప్రతి దినము కూడా అలాగ కూడుకుని వాళ్ళు ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఈ రోజున పరిశుద్ధ దినాన దేవుని సన్నిధిలో మనం గడపటం అనేది, దేవుని వాక్యం వినటం అనేది అది ఎంతో గొప్ప ధన్యత. అవునండి. మనం ఏదో యోగ్యులమని గనులమని కాదు, కానీ చెప్తున్నాను, దేవుడు మనల్ని ప్రేమించి దేవుడు మనకి ఎన్నో తరుణాలు మనకిస్తున్నాడు. మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మన జీవితాలు ఒక దీవెనకరంగా ఉండాలంటే, మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యానుసారంగా జీవించాలంటే వాక్యం అనేది వినాలి. మరి వినటం వల్లే కదా విశ్వాసం వచ్చేది. దేవుని మాటలు వినటం వల్లే కదా మనకు కొంచెం ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, అది చూడవచ్చు, ఇది చూడకూడదు, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళకూడదు, అది తినాలి, తినకూడదు, ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి? వాక్యం వింటేనే మనకు అర్థమవుతుంది. దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఆయన ఎందుకు? ఎవరు కోరుకునే గాడిదని కోరుకున్నట్లుగా ఈ రోజున దేవుడు మనల్ని ఎందుకు కోరుకున్నాడు? ఆయన మనలో మన మంచితనం ఉందని కాదండి. ఇంకనూ మనము పాపులమై ఉండగానే భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయారని హెబ్రీ పత్రికలో ఉంటుంది, చూసుకోండి. ఎలాగంట? మనం ఇంకనూ భక్తిహీనులముగా పాపులమై ఉండగానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడండి. ఆయన ఈ లోకములో ఎవ్వరో కూడా చూపలేని ప్రేమ అన్నది. అందుకన్నాడు, వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, లోకవాకల మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, హల్లెలూయా మహదానందమే,
హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్నా పిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. నిజమేనండి, వెండి బంగారాల కన్నా మించిన ప్రేమ అండి. ఆ ప్రేమ అది మన ఊహకు అందని ప్రేమ. నిజమే, మనకన్నా ఈ లోకంలో నిజంగా మన తోటి వాళ్ళని గమనించుకోండి. మీరు ఎవరైనా గ్రామంలో మన వయసుతో చిన్నప్పుడు ఆడుకున్న వాళ్ళు గమనించుకోండి కొంతమందిని. ఇంకా లోకంలో వ్యర్థమైన వాటిలో అలాగే పాలు పొందుతూ జీవితాల్లో వాళ్ళకి నిజంగా ఏమాత్రం సంతోషం లేకుండా, మనశ్శాంతి సమాధానం లేకోకుండా, గలిబిలి వాతావరణంతో కుటుంబంలో ఎన్నో సమస్యల చేత ఎన్నోసార్లు నిజమే, ఒకవేళ మనం ప్రేమించి వాళ్ళతో చెప్పినా మేము రావలేమండి, మా ఇంట్లో ఊరుకోరలేండి, ఇలాగ చాలామంది కూడా దేవుని మందిరానికి రాలేని స్థితిలో, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులకి కట్టివేయబడిన పరిస్థితిలో చాలామంది ఉన్నారు. నిజమే, కొన్ని సంవత్సరాల పూర్వం మనము కూడా అలాంటి స్థితులని కట్టివేయబడి ఉన్నాం. మనము లోక సంబంధమైన పరిస్థితులకు మనం కట్టివేయబడిన మన జీవితాలని దేవుడు తన ఉచితమైన ప్రేమ చేత, ఆయన కృప చేత మనల్ని ఏం చేశాడు? ఆయన రక్షకుడు అయిన యేసు ప్రభువారు రక్షించాడు. ఆయన ఎవరో? నీతిపరుడు, రక్షణ గలవాడు. అలాగే ఆయన ఎవరో తెలుసా? దీనుడు. ఎవరైనండి? దీనుడు అండి ఆయన. ఈ లోకంలో నిజంగా ఆయన తగ్గించుకున్నట్లుగా ఎవడన్నా తగ్గించుకున్నాడండి? మొహం మీద ఉమ్మేస్తే కనీసం కంటి చూపుతన్న చూడకుండా ఎవడన్నా ఉంటాడా? మొహం మీద పిడిగుద్దులు గుద్ది ఎవడు గుద్దాడు చెప్పు అంటే ఆయన చెప్పలేక, చూడండి నిజంగా ఏ నేరం చేయకపోయినా ఆయన నిర్దాక్షిణ్యంగా ఆయన్ని ఎన్ని బాధలు పెడుతుంటే, నిజంగా కనీసం మానవత్వం లేకుండా బరబ్బాని విడిపించండి, యేసుప్రభుని సిలువేయమండి, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంటే నీకు నిద్ర ఎట్టవుతుంది సహోదరుడా? ఎన్ని రకాలుగా ఆయన్ని బాధ పెడుతున్నారు, ఎన్ని రకాలుగా వాళ్ళని నిజంగా చిత్రహింసలు పెడుతుంటే కనీసం ఆయన ప్రేమతోనే చూశాడు. కానీ ఏ మనుషులైతే మేలు పొందారో, ఏ మనుషులైతే దేవుని యొక్క అద్భుతాలు కళ్ళారా చూశారో ఆ మనుషులే అంటున్నారు, యేసును సిలువేయండి, బరబ్బాని విడిచిపెట్టండి. యేసునేమో సిలువేయాలంట, బందిపోటు దొంగను ఏం చేయాలంట? విడిపించాలంట. సమాజం అలాగే ఉంది ఈ రోజున నీతి న్యాయాలు ఎక్కడ కనపడతలేదు ఈ రోజున. అవునండి, బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ రోజున చాలామందిని కూడా నేను ఏదో ఒక విధంగా కేసులు ఇరికిచ్చేస్తా, నువ్వు నా మాట వినలేదా, 1,00,000 రూపాయలు ఇవ్వపోయావా, నీ జేబులో గంజాయి బట్టలం పెట్టి నిన్నే ఫోటో తీసి తీసుకెళ్ళిపోతావు స్టేషన్కి. సమాజంలో అలా బెదిరిస్తున్నారు ఈ రోజున. అక్కడికి వెళ్ళపోయినా నేను వెళ్ళానని, నువ్వు చెయ్యకపోయినా నేను చేసావని, నువ్వు చూడకపోయినా చూసావని అబద్ధ సాక్ష్యం చెప్పమంటే కోర్టులో ఎలా చెప్పగలుగుతారు ఈ రోజున? అవునండి, ఈ రోజున ఇన్ని రకాలుగా మనుషులు కొంతమందిని అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి కూడా కొంతమందిని మాట్లాడుకుంటున్నారు రోజున. సమాజం చూస్తే ఎక్కడ చూసినా ఇది కామన్ అండి అనుకుంటున్నారు. లంచాలు తీసుకుంటాం కామన్ అండి, కట్నాలు తీసుకుంటాం కామనే కదండి. ఈ రోజున సమాజంలో కొన్ని పరిస్థితులు ఎలా అయిపోయినంటే అదంతా కామనే కదండి. ఏది సత్యమో ఏది అసత్యమో నీకు తెలియబడట్లేదా అన్నాడు. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. న్యాయంగా నడుచుకుంటూ తెలీదా? కనికరము కలిగి ఉంటూ తెలీదా? ఆ దీన మనస్సు కలిగి బ్రతకటం నీకు తెలీదా? ఎందుకంటున్నమాట, నీ ప్రభువు దీనుడు. ఎవరో? నీ ప్రభువు దీనుడు. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు పరలోకము నుండి ఈ భూమికి ఎందుకు వచ్చాడో తెలుసా? నీవు నేను బ్రతకలేని బ్రతుకును బ్రతికించి చూపించడానికి.
ఏ పరిస్థితిలో మనం ఓడిపోయామో, మన ముందున్న ప్రవక్తలు ఏ ఏ విషయాల్లో ఓడిపోయారో, అనేక మంది దైవజనులు ప్రవక్తలు పంపిస్తే అనేక మందిని చిత్రహింసలు పెట్టి వాళ్ళు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని చంపేస్తే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పొందని, నిజంగా వాళ్ళు ఎన్నో రకాలుగా వాళ్ళు ఏదో అనుకున్నారు కానీ చేయలేని పరిస్థితిని బట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు వారు జన్మ పాపం కూడా లేని వ్యక్తి. ఆయనలో ఈ లోకంలో ఏదైనా ఎవరు కూడా ఈయనలో పాపం ఉన్నదని నిరూపించగలిగిన వ్యక్తి ఎవడూ లేడు. ఆయన నిలువెల్లా దీనత్వమే, ఆయన నిలువెల్లా ప్రేమే. అందరినీ ప్రేమించాడు ఆయన, అందరినీ క్షమించాడు ఆయన. మనము కూడా నేర్చుకోవాలని ప్రభువారు ఈ లోకంలో అడ్డగాడిదలుగా తిరుగుతున్న మన జీవితాలని సరైన విధంగా బ్రతకటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. ఆయన మనం క్షమించలేకపోతున్నామే. మనసులో కష్టం పెట్టేసుకుని బెగ తీసుకుని మూత ఎడి తిరిగిపోద్ది. ఎదురొస్తే మళ్ళీ ఒక దారిలో వస్తే ఇంకో దారిని వెళ్ళిపోవటం. అన్నదమ్ముల మధ్య సఖ్యత లేక, తోడుకోళ్ళ మధ్య సఖ్యత లేక, ఇలాంటి సమాజంలో అత్తకోడల మధ్య ప్రేమ సమాధానం లేక ఏం తీసుకెళ్తాం? వెళ్తాం మనం దిగంబరగానే వచ్చాము, దిగంబరగానే వెళ్తాం. కానీ వారి క్రియలు వారి వెంట వస్తాయి. అందుకని యేసు ప్రభు వారు ఆఖరి వరకు కూడా ఆయన మనసులో ఎక్కడ ఎవరి మీద ద్వేషం పెట్టుకోలేదండి. ఆయన అప్పటికీ అంటున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరేం చేయమన్నాడు, క్షమించయ్యా అంటున్నాడు. అవునండి, ఎంతగా ప్రేమించాడు మనల్ని ఆయన. ఆ దినమందు ఆ ప్రజలు అందరూ కూడా వెళుతూ వాళ్ళు ఏమంటున్నారు? మళ్ళా రండి ఒక్కసారి మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 7-8 వచ్చిన చదువునాను ఒకసారి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 7-8 వచ్చిన చూద్దాం. ఆ గాడిద దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. ఏం చేశారు? ఆ గాడిద మీద తమ బట్టలు ఏం చేశారంట? వాటి మీద వేశారు. గాడిద మీద బట్టలు వేసి, ఆ బట్టలు వేసిన తర్వాత ఆయన కూర్చుండి పెట్టి దారి పొడుగున పరిచిరి. ఏముంది అక్కడ? బట్టలు దారి పొడుగున పరిచారు. ఇప్పుడు గాడిద ఎక్కడ నడుతుంది? గాడిదకి ఎవడన్నా బట్టలు వేస్తాడా? కొన్నిసార్లు కొంతమంది ఏదో కొన్ని యాత్రలకు వెళ్ళేటప్పుడు వాళ్ళు వెంబడి చీర నడుచుకుంటా వెళ్తారు. రోడ్ల మీద ఏదో డ్రమ్ము కొట్టుకుంటా వెళ్తారు. కొంతమంది చూస్తాం. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ చీరల మీద అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. కొంతమంది గమనిస్తాం. సామాన్యంగా గాడిదకి కానీ మీ ఇంట్లో కుక్కలకు కానీ ఎవడన్నా బట్టలు వేసి అమ్మ నడువన్నారు ఎవరన్నా? ఆ గాడిద ఘనత ఎందుకు వచ్చింది అనుకున్నారు? ఆ గాడిద మీద యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. అవునండి, ఆ గాడిద మీద యేసు ప్రభు కూర్చోబట్టి దారి పొడుగున వాళ్ళు ఏం చేశారంటే బట్టలు పరుచుకుంటూ, కొమ్మలు వేసుకుంటూ. మీరు యోహాను సువార్త మిగతా చోట్ల చూస్తే కొమ్మలు అని ఉంది. అది యోహాను సువార్తలో చూస్తే అక్కడ ఈ యొక్క కొమ్మలు, ఏ కొమ్మలు మీరు చూడండి. 12వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనంలో చూడండి. అక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం చూడండి. అక్కడ ఖర్జూరపు మట్టలు పట్టుకొని, ఏ మట్టలవి? ఖర్జూరపు మట్టలు. మనకు అవి దొరకవు కాబట్టి ఇవాళ ఈత మట్టలు పట్టుకున్నారు మన వాళ్ళందరూ. ఈత మట్టలు పట్టుకున్నారు. మనకి ఖర్జూరపు మట్టలు సేమ్ అలాగే ఉంటుంది. అవి దీనికన్నా కొంచెం పెద్దగా ఉంటాయి. అవి కూడా ముళ్ళుతోనే ఉంటాయి. అవి కూడా అలాంటి ఆ ఖర్జూరపు మట్టలు కూడా వాళ్ళు ఏం చేశారంట? బట్టలతో పాటుగా దారి పొడుగునా కూడా ఏం చేశారు? అలా పరుచుకుంటూ వెళ్ళారు. అంటే చూడండి, ప్రభువారు వాళ్ళు ఎక్కడికి వెళుతున్నా సరే ఆ యెరూషలేము వీధుల్లో వచ్చే వరకు ఆ బేతనే గ్రామాల గుండా ఆయన వస్తున్న సమయంలో వాళ్ళు ఏం చేశారు? ఆయన గాడిద కింద బట్టలు వేసి, గాడిద నడిచేటప్పుడు కూడా బట్టలు వేసుకుంటూ, ఆ యొక్క ఖర్జూరపు మట్టలు పరుచుకుంటూ వాళ్ళు ఎలాగుంటున్నారు? వాళ్ళు స్తుతిస్తూ, ఎలాగూ
మకుటము ధరించిన మహారాజువైని సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి. మకుటము ధరించిన మహారాజువైని సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి. నీ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షినై కాంక్షతో పాడిద స్తోత్ర సంకీర్తనలే. నీ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షినై కాంక్షతో పాడేదం స్తోత్ర సంకీర్తనలే. రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. ఆయన ఎలాంటి రాజో తెలుసా? మీరు జకర్యా ప్రవచనం అనుకుంటున్నారా? నాకు గుర్తొచ్చింది, ఆదికాండంలో రండి, మీకు అక్కడ యాకోబు తన కుమారులు ఉద్దేశించి 49 అధ్యాయంలో ఒక్కొక్క కుమారుడు గురించి చెప్తూ యోధా గురించి కూడా చెప్తున్నారు అక్కడ. ఎందుకంటే ఆ యోధా వంశంలో నుండి యేసుప్రభు వచ్చారు కాబట్టి 10-11 వచనాలు మీరు 49 అధ్యాయం చదివితే అక్కడ యాకోబు యొక్క ప్రవచనం కూడా మనకు కొంచెం అక్కడ అర్థమవుతుంది. అక్కడ షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధం నుండి మీరు నోట్ చేసుకోండి, అది ప్రాఫెసీ ఎలా ఉంది అక్కడ. షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధం నుండి దండము తొలగదు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. ద్రాక్షవల్లికి తన గాడిదను. దేనికంటే ఇంతకీ ద్రాక్షవల్లి అంటే చూడండి, ప్రాఫెసీ ఎలాగో చెప్తున్నాడు యాకోబు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షరసములో తన బట్టలను, అంటే ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. మరి యేసు ప్రభు బట్టలని రక్తంతో నింపబడలేదా? యేసు ప్రభు వారు గాడిద పిల్లను ఆయన పిలుచుకుని రాలేదా? రాజదండం అనేది నిలబడుతుందని చెప్పలేదా? కొన్నిసార్లు మనం అనిపిస్తూ ఉంటుంది, ఈ జకర్యా ఒకవేళ 450 సంవత్సరాల కిందట ప్రాఫెసీ చెప్పాడేమో, కానీ యాకోబు తన 12 మంది కుమారుల విషయంలో ఆయన యోధాను గురించిన ఆ ప్రాఫెసీ. ఎందుకంటే యోధారాజు సింహం ఆయన. ఎవరైనా యోధుల రాజు, యూదుల రాజు. నిజమే, పిలాతు అడిగినప్పుడు ఏమన్నారా? నువ్వు యూదుల రాజు నువ్వేనంటే, అవును నువ్వు అన్నట్టే అన్నాడు. అందుకనే చనిపోయిన తర్వాత కూడా యూదుల రాజుగా ఆయన ఏం చేసి తెలుసా? పైన బోర్డు రాసాడు అక్కడ. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఏంటయ్యా నువ్వు యూదుల రాజు అని రాసేసావు, నువ్వు అసలు ఆయన అంటవేంటి, నువ్వు రాయటవేంటి అంటాడు. అయిపోయింది, అది అయిపోయింది, ఇక మళ్ళీ దాన్ని ఎవడ తీయకూడదు అన్నాడు. ఆయన శిలువ మీద ఏలాడేటప్పుడు పైన రాయబడిన మాట ఏంటి తెలుసా? యూదుల రాజు. అవునండి, ఆయన రాజాది రాజు, యూదుల రాజు. అలాంటి వ్యక్తి నిజంగా ఈ లోకంలో గాడిదను కోరుకుని గాడిద మీద వెళుతున్న సాదృశ్యం అంటే ఏంటో తెలుసా? యోగ్యత లేని మన బ్రతుకులో, కట్టివేయబడిన మన స్థితిలో, నీతి న్యాయాలు తెలియక, జాలి దయ లేక, ఈ లోకంలో అసలుకి మంచి అంటూ ఈ రోజున ఎక్కడ కనపడిన ఈ దినాల్లో వాక్యమై ఉన్న దేవుడు ఈ రోజున నీకు నీతి న్యాయాలు నేర్పించడానికి వచ్చాడండి. అందుకని ఈ గ్రంథం పేరేంటో తెలుసా? ఏం పేరు ఈ గ్రంథం? మీరు ఎవరన్నా చూసుకోండి, ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి గ్రంథం దొరకదండి. హల్లెలూయా. ఈ గ్రంథం పేరేంటంటే నీకు పరిశుద్ధత నేర్పే గ్రంథం అండి ఇది. నీతిని బోధించే గ్రంథం అండి, నీకు ప్రేమను బోధించే గ్రంథం అండి, నీకు ఇది క్షమించే ప్రేమ, అలాంటి గుణాలు కలిగి బోధించే గ్రంథమే ఈ పరిశుద్ధ గ్రంథం అండి. అందుకన్నాడు ఈ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యకు నివసించింది. అవునండి, విలువ లేని గాడిదకి విలువ వచ్చినట్లుగా, ప్రభువును మోసుకుని వెళ్ళే గాడిదగా ప్రభు మనందరినీ చేయాలనే
ప్రభు యొక్క చిత్తము. మరి ఆ రోజున గాడిద మీద అలాగా తీసుకువెళుతూ వాళ్ళందరూ కూడా పూలు వేస్తూ వాళ్ళు ఏం చేసేది తెలుసా, దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరుస్తూ వాళ్ళందరూ కూడా చంటి బిడ్డలు మొదలుకొని పెద్దవాళ్ళు మొదలుకొని అక్కడ అందరూ కలిసి వాళ్ళు ఏం చేస్తారంటే, దావీదు కుమారునికి జయము, ప్రభుపేట వచ్చి వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన జలములండు కేకలు వేస్తూ అలాగ దేవుని మహింపరుస్తూ వెళతా ఉంటుంటే ప్రభు మీద వేసిన పూలన్నీ కూడా ఎక్కడ పడుతున్నాయి, ఆ గాడిద మీద పడుతున్నాయి. అప్పుడు ఆ గాడిద ఎలా వెళ్తుందో తెలుసా, పూల మీద కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉందండి. అవునండి, విలువ లేని మన జీవితాల్లో ఒక విలువంటూ ఉందంటే ప్రభువారు తన విలువైన రక్తాన్ని వెల చెల్లించలేని తన రక్తంతో మనల్ని వెల ఇచ్చి కొన్నాడు. అందుకని మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నారు. నిజమేనండి. కొన్నిసార్లు మనకే ఆశ్చర్యం వేస్తుంది, ప్రభా నా జీవితాన్ని గమనించినట్లయితే ఎలా బ్రతికాను, ఎలా జీవించాను. కొన్నిసార్లు అవి బయట చెప్పుకుంటే బాగోదు, కానీ వాళ్ళకి అర్థమవుతుంది మనసులో, ప్రభా ఇంత అగ్లీగా బ్రతికిన మా బ్రతుకు, మంచి అంటూ లేకుండా చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ చూపులు, శరీరాశులు, రకరకాలైన పరిస్థితులు, ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళటం, ఏది మాట్లాడకూడదో, ఏది వినకూడదో అట్లా తెలియకుండా, గ్రహింపు లేకోకుండా కూడా ఇష్టానుసారంగా బ్రతికిన మన జీవితాల్లో దేవుడు అంత విశేషమైన ప్రేమ చేత, ఆయన కృపచేత మనందరినీ కూడా రక్షించింది. ఎందుకో తెలుసా, ప్రభువును మోసుకెళ్ళే గాడిదలుగా మనం ఉండాలని. ఎలా ఉండాలంట, ప్రభువును మోసం వెళ్ళే గాడిదలుగా ఉండాలని. అవునండి, ఎందుకంటే ఆ రోజుల్లో అందరికీ తెలుసు, ఇది యేసు ప్రభువును మోసిన గాడిదండి. ఏ గాడిది? యేసు ప్రభువును మోసుకెళ్ళిన గాడిదండి. యెరూషలేము వరకు ప్రభువును మోసుకెళ్ళిన గాడిదండి ఇది. అవునండి, ఈ రోజున నీతి న్యాయాలు లేని ఈ దినాల్లో యేసు ప్రభు తన ఉచితమైన ప్రేమ చేత, కృప చేత నిన్ను నన్ను రక్షించి ఎందుకు తెలుసా, మన జీవితం ముగింపు వరకు కూడా ఆయన మోసుకుని వెళ్ళే గాడిదలుగా మనం బ్రతకాలని. ఆ నీతిపరుడును, రక్షణ గలవాడును, ఆ ధీరుడును ప్రకటించడానికే, ప్రభా నీవు నాతో ఉండయా, నాలో ఉండయా, నిన్ను ప్రకటించే గాడిదగా నన్ను చేయంటే దేవుడు తప్పకుండా చేస్తాడు. ఇప్పటి వరకు ఏదో గడిచింది, ఏదో గడిచిపోయింది. ఇప్పటి వరకు మన జీవితంలో ఏదో బ్రతికేసాం, కానీ ఇంకా మనం కట్టివేయబడిన పరిస్థితులు ఉండటానికి కాదు, ఇంకా ఫోన్లకి, టీవీలకి, లోకానికి, శరీరాశలకి, వ్యర్థమైన ఫంక్షన్లకి మనం కట్టివేయబట్టానికి కాదు. దేవుడు మనల్ని ప్రేమించి మనం విడిపించింది ఎందుకో తెలుసా, అనేక మందికి క్రీస్తును చూపించాలని, క్రీస్తును ప్రకటించాలని, క్రీస్తును మోసుకుని వెళ్ళే గాడిదలుగా ఉండాలని దేవుని యొక్క చిత్తం. అలా బ్రతుకుదామా? దేవుని కొరకు జీవిద్దామా? దేవుని కొరకు మనము అంతవరకు నమ్మకంగా బ్రతుకుదామా? లేచి నిలబెడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో చెప్దాం, ప్రభా యోగ్యత లేని నా బ్రతుకులో ప్రభా, మంచి అంటూ లేని నా జీవితంలో ప్రభా, నన్ను ప్రేమించి ప్రభా, నా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న నా బ్రతుకులో ప్రభా, నీ వాక్యము ద్వారా నన్ను పట్టుకొని, నీ ప్రేమ చేత నన్ను కనికరించి ప్రభా, లోకంలోను పాపములను శాపలు నశించిపోతున్న మా బ్రతుకుల్లో ప్రభా, నీ విశేషమైన కనికరమ చొప్పున ప్రభా, అయా ఒక నీతిపరుడుగా, ఒక రక్షణ గలవాడుగా ప్రభా, ఒక సాత్వికుడుగా, దీనుడిగా ఈ లోకానికి వచ్చి ప్రభా, మంచి అంటూ లేని మా బ్రతుకుల్లో, కట్టివేయబడిన లోకానికి, శాపానికి, పాపానికి, అయా వ్యర్థమైన వాటి కట్టివేయబడిన మా బ్రతుకులు మమ్మల్ని విడిపించిందే ప్రభా. నీ కొరకు బ్రతకటాకని మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అయా మా జీవితంలో ఇప్పటికే ఎంతో సమయం పోగొట్టుకుంటున్నాం. ఇప్పటికే మా జీవితంలో ప్రభా విలువైన తరుణాలు ఎన్నో పోగొట్టుకుంటున్నావు ప్రభా. అయా లోకానుసారంగా బ్రతకటానికి కాదయ్యా, మా ఇష్టానుసారంగా బ్రతకటానికి కాదయ్యా. గతించిన కాలము చాలు ప్రభా, గతించిన కాలము చాలు ప్రభా. అయా ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు రండమని యోవేలు భక్తుడు చెప్తున్నాడు. అవునయ్యా, ఎందుకంటే అంత్య దినములలో నా ఆత్మను మనుషులందరి మీద క్రొమ్మరిస్తానని, దాసుల మీద, దాసురాండ్ర మీద క్రొమ్మరిస్తానని యోవేలు భక్తుడు చెప్పాడు ప్రభా. అవునయ్యా, నీ పనివారిగా, అయా నీ దాసులుగా, నీ దాసురాండ్రుగా ప్రభా, నిన్ను మోసిన వెళ్ళే గాడిదలుగా సహాయించు. ఈరోజు విన్న మాటలు మా హృదయంలో భద్రపరచుకుని ప్రభా, అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మా బ్రతుకులు ఉంటా సహాయం చేయమని
యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.